హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ 250. మధు వసుధ వైపు చూసి, నువ్వు ధ్రువ్తో మాట్లాడుతూ ఆడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని కిచెన్ లోపలికి వెళ్ళి ధ్రువ్కి సపరేట్గా మెత్తటి అన్నం వండి రెడీగా ఉంచడం వల్ల అందులో రసం వేసుకొని ఆ అన్నాన్ని మెత్తగా కలిపి మళ్ళీ ధ్రువ్ దగ్గరికి వస్తుంది మధు. ధ్రువ్ వసుధ మీనాక్షులతో ఆడుతూ గలగల నవ్వుతూ కనిపిస్తాడు. అప్పటికి గాని మధు మనసు తేలిక పడదు. మధు ధ్రువ్కి రసమన్నం తినిపిస్తుంది. బాగా ఆకలి మీద ఉన్న ధ్రువ్ మధు పెట్టడమే ఆలస్యం గబగబా తినేస్తున్నాడు. పిల్లాడు ఎంత ఆకలి మీద ఉన్నాడు అని మరికొద్దిగా రసమన్నం కలుపుకొని వచ్చి ధ్రువ్కి తినిపిస్తుంది. మారు మాట్లాడకుండా కలిపిన అన్నాన్ని మొత్తం మధు పెడుతుంటే తింటూ వచ్చాడు ధ్రువ్. ఇంకొంచెం అన్నం కలుపుకొని తీసుకురమ్మంటావా ధ్రువ్ అని మధు అడుగుతుంది. తన చిట్టి చేతులతో బొజ్జ మీద చేతులు పెట్టుకుని, ఇక చాలు మధు, నా కడుపు నిండిపోయింది అని ముద్దు ముద్దుగా చెప్పాడు ధ్రువ్. ధ్రువ్ మాటలకు మధు చిన్నగా నవ్వుకుంటుంది. ఎందుకో మధుకి మాటి మాటికి ధ్రువుని చూస్తుంటే ఆదిత్యను చూసినట్లే అనిపిస్తోంది. మధు చిన్నగా నవ్వుతూ ధ్రువ్కి దిష్టి తీసి కిచెన్ లోపలికి వెళ్తుంది. ధ్రువ్ కూడా మధు వెనకాలే కిచెన్ లోపలికి వస్తాడు. మధు ధ్రువ్ వైపు చూసి, మనమలా గుడిదాకా వెళ్ళి వద్దామా ధ్రువ్ అని అడుగుతుంది. ఓ అని అంటూ తన తలని గుండ్రంగా ఊపుతాడు ధ్రువ్. మధు మధ్యాహ్నం రంగయ్యకు చెప్పి ధ్రువ్ కోసమని 4 జతల బట్టలను తెప్పించింది. ధ్రువ్కి వేడి నీళ్ళతో కాళ్ళు చేతులు మొహం కడిగించి తాను తెచ్చిన వాటిలో ఒక డ్రెస్ని ధ్రువ్కి వేసి, ఆ డ్రెస్లో ధ్రువ్ని చూసుకొని మురిసిపోతూ తాను కూడా డ్రెస్ వేసుకొని ధ్రువ్ని ఎత్తుకొని హాల్లోకి వస్తుంది మధు. అప్పటికే మీనాక్షి వసుధ ఇద్దరూ గుడికి వెళ్ళడానికి రెడీ అయి ఉంటారు. వసుధ ధ్రువ్ వైపు చూస్తూ, చూడు ధ్రువ్, మీ ఫ్రెండ్ మధుకి కాలికి దెబ్బ తగిలింది కాబట్టి మీ ఫ్రెండ్కి ఫ్రెండునైన నేను నిన్ను ఎత్తుకుంటాను, నా దగ్గరికి వస్తావా ధ్రువ్ అని నెమ్మదిగా అడుగుతుంది వసుధ. ధ్రువ్ వసుధ వైపు చూశాడు. మధు వసుధ వైపు చూసి, ఏం పర్వాలేదు, ధ్రువ్ని నేనే ఎత్తుకుంటాను, గుడి ఎంతో దూరం లేదులే వసుధ, పక్కనేగా, నా కాలు ఇప్పుడు బాగానే ఉంది, పర్వాలేదులే అని ధ్రువ్ని ఎత్తుకొని ముందుకు కదులుతుంది మధు. మధు మాటలకు ధ్రువ్ మధు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అందరూ గుడికి బయలుదేరి వెళ్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి లక్ష్మి భర్త చేరుకుంటాడు. లక్ష్మి తన భర్తను చూసి గట్టిగా ఏడుస్తూ, పసిబిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతుంది. ఎందుకైనా మంచిది సార్కి ఫోన్ చేసి విషయం చెబుతాను అని అంటుంది లక్ష్మి. అందుకు లక్ష్మి భర్త కూడా ఒప్పుకోలేదు. వద్దు లక్ష్మి, ధ్రువ్ బాబు అంటే సార్కి ప్రాణమని మనకు తెలుసు కదా, ధ్రువ్ బాబుకి చిన్న ఇబ్బంది కలిగినా సార్ మనల్ని క్షమించడు, అలాంటిది ఇప్పుడు ధ్రువ్ కనిపించట్లేదు అనే విషయం సార్కి తెలిసిన వెంటనే సార్ మనందరి ప్రాణాలను తీసేస్తాడు, సార్ ఎంత మంచివాడో ధ్రువ్ విషయంలో అంతే సీరియస్గా ఉంటాడు, నీకు గుర్తే ఉండి ఉంటుంది, ధ్రువ్ సంవత్సరం పిల్లాడప్పుడు ధ్రువ్కి జ్వరం వచ్చింది, మామూలు జ్వరమేనని మనం అనుకున్నాము, 4 రోజులైనా ధ్రువ్కి ఆ జ్వరం తగ్గలేదు, టెంపరేచర్ పెరిగి పిల్లాడు రంగు మారి స్పృహ తప్పాడు, వెంటనే మనం ధ్రువ్ని హాస్పిటల్లో చేర్పించాము, అప్పుడు ఆ సమయంలో ధ్రువ్కి చాలా సీరియస్ అయింది, ధ్రువ్కి ఫుడ్ పాయిజన్ అయిందని, ధ్రువ్కి జ్వరం వచ్చిన వెంటనే మనం డాక్టర్కి
చూపించకపోవడం వల్లనే ధ్రువ్కి అంత సీరియస్ అయిందని డాక్టర్ సార్కి చెప్పడంతో సార్ మన మీద చాలా సీరియస్ అయ్యాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావా లక్ష్మి అని అంటూ, ఇప్పుడు ధ్రువ్ కనిపించడం లేదు, దానికి కారణం మా అమ్మేనన్న విషయం సార్కి తెలిసిందంటే ఇక అంతే సంగతులు. మనల్ని ఆ సార్ చేతిలో నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు లక్ష్మి అని అంటాడు లక్ష్మి మొగుడు. లక్ష్మి పక్కనే ఉన్న పనివాడు లక్ష్మి మొగుడు చెప్పింది కరెక్టేనని, ముందు మనం పిల్లాడి కోసం వెతుకుదాం, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పి లక్ష్మి భర్త ఆ పనివాడు ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ అటువైపు ఉన్న బస్టాండ్లోనూ వెతికి అలసిపోయి ఇక లాభం లేదు, మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వక తప్పదు అని అనుకుంటారు ఆ ఇద్దరు. ఇద్దరికి బాగా అలసట ఉండడం వల్ల ఆ ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్ షాప్లోకి వెళ్ళి అక్కడ సోడాని తాగుతారు. లక్ష్మి భర్త ఒకసారి ఆ వ్యక్తిని కూడా అడుగుదామని ఆ కూల్ డ్రింక్ షాప్లో ఉన్న వ్యక్తికి ధ్రువ్ ఫోటో చూపించి, ఈ బాబును మీరు ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు. వెంటనే ఆ షాప్లో ఉన్న వ్యక్తి ధ్రువ్ని గుర్తుపట్టి, ఇంకా ఈ బాబు తన ఇంటికి చేరుకోలేదా, అయ్యో 1 గంట నా షాపును క్లోజ్ చేసి స్వయంగా నేనే వెళ్ళి ఈ బాబును తన ఇంటి దగ్గర దింపి ఉంటే బాగుండేదే అని అంటాడు. పొద్దున జరిగిన విషయం మొత్తం ఆ వ్యక్తి లక్ష్మి భర్తతో చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలకు లక్ష్మి భర్త ఆ పనివాడు ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం ధ్రువ్ సార్ ఆఫీస్కి వెళ్ళి ఉంటే ఈ పాటికి సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఉండేది కదా, అంటే ధ్రువ్ అక్కడికి వెళ్ళాలని బయలుదేరినా సార్ దగ్గరికి చేరుకోలేదా అని కంగారు పడిపోతూ లక్ష్మి భర్త తన తలను పట్టుకొని అక్కడే కుర్చీలో కూర్చొని ఇక ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందేనని డిసైడ్ అయ్యి ఆ ఇద్దరు ధ్రువ్ కనిపించడం లేదని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి హాస్పిటల్కి వస్తారు. లక్ష్మి భర్త విషయం మొత్తం లక్ష్మికి చెప్పాడు. లక్ష్మి కంగారు పడిపోతూ ఏడుస్తూ ఇప్పుడు ఏం చేద్దామండి అని అడుగుతుంది. రేపు మధ్యాహ్నం దాకా చూద్దాము లక్ష్మి, ఈలోపే మన అదృష్టం బాగుండి ధ్రువ్ కనిపించాడా మనం అందరం బతికిపోతాము, లేదంటే సార్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెబుదాము, మన ప్రయత్నం మనం చేశాము లక్ష్మి, ఇక దేవుడే ధ్రువ్ని మనల్ని రక్షించాలి అని అంటాడు. ఇక ఆ ముగ్గురు చేసేది ఏమీ లేక తిరిగి ఆ విల్లాకే వెళ్ళిపోతారు. ఇక్కడ గుడిలో ధ్రువ్ని ఎత్తుకొని నడుస్తున్న మధు వైపే ధ్రువ్ కన్నార్పకుండా అలా చూస్తూ ఉన్నాడు. అమ్మవారి ముందర ధ్రువ్ని కిందకి దించి, అమ్మవారికి దండం పెట్టుకో ధ్రువ్ అని ధ్రువ్ చేత దండం పెట్టించి తాను అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. పూజారి గారు హారతి ఇవ్వగా ముందుగా ఆ హారతిని ధ్రువ్ కళ్ళకు అద్ది పూజారి గారు ఇచ్చిన కుంకుమను ధ్రువ్కి పెట్టి తాను ఆ హారతిని కళ్ళకు అద్దుకొని కుంకుమను నుదిటిన పెట్టుకుంటుంది మధు. అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అందరూ కలిసి చేస్తారు. ఆ గుడిలో పులిహార దద్దోజనం ప్రసాదంగా పెడుతూ ఉంటే వాటిని తీసుకుని తింటూ ఆ గుడి ఆవరణలోనే కూర్చుంటారు ఆ నలుగురు. ఆ ప్రసాదాన్ని కొంచెం కొంచెంగా ధ్రువ్కి తినిపిస్తూ ఉంటే ధ్రువ్ మాత్రం కన్నార్పకుండా మధు వైపే చూస్తున్నాడు. ధ్రువ్ తన మనసులో నాకు అమ్మ గనక ఉంటే ఇలానే నన్ను ప్రేమగా చూసుకునేదేమో, లక్ష్మి కూడా నన్ను ప్రేమగా చూసుకునేది, కానీ ఎందుకో మధుని చూస్తుంటే అమ్మ అంటే ఇలానే ఉంటుందేమోనని తన చిట్టి మనసుకు అనిపిస్తుంది. ఈ టైంలో మా దద్దోజనంగాడు ఏం చేస్తున్నాడోనని దద్దోజనాన్ని తింటూ విజయ్ని గుర్తు చేసుకుంటుంది వసుధ. మధు వసుధ తల మీద ఒకటి పీకి మాటి మాటికి
మా అన్నయ్యని దద్దోజనం అన్నావంటే నేను ఊరుకోను వసుదా అని గట్టిగా చెప్పింది. అప్పుడే మీనాక్షి ఫోన్కి ఆంజనేయులు వీడియో కాల్ చేస్తాడు. మీనాక్షి వీడియో కాల్ని లిఫ్ట్ చేసి హాయ్ నాన్న అని నవ్వుతూ మాట్లాడుతుంది. ఏమ్మా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని అడుగుతాడు ఆంజనేయులు. మీనాక్షి ధ్రువ్ వైపు మధు వైపు చూసి ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతోందిలే నాన్న అని అంటుంది. ధ్రువ్ మధు వైపు చూసి మధు ఆ ఆంటీ ఎవరితో ఫోన్లో మాట్లాడుతోంది అని ముద్దుగా అడుగుతాడు. మీనాక్షి ధ్రువ్ వైపు గుర్రున చూస్తూ ఒరే నాకు ఇంకా పెళ్ళే కాలేదురా, అప్పుడే నేను నీకు ఆంటీని ఎలా అవుతానురా ధ్రువ్ అని అడుగుతుంది. పాపం పసిపిల్లాడు తెలియక ఏదో అన్నాడు లేవే, ఆంటీ అన్నంత మాత్రాన నువ్వు నేను ఇద్దరం ఆంటీలము అయిపోతామా ఏంటి? ఈ బుడంకాయ గాడు మధుని తప్ప అందరినీ ఆంటీ అని పిలుస్తున్నాడు. వీడు నిద్రలేచినప్పటి నుంచి నన్ను ఇప్పటికీ ఎన్నిసార్లు ఆంటీ అని పిలిచి ఉంటాడో. నా బాధ నేనెవరికి చెప్పుకోను అని అంటుంది వసుధ. ధ్రువ్ మధు వైపు చూసి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మధు అని అడుగుతాడు. మీ మధు ఇంట్లో ఎవరు ఉంటారా? లింగు లింగుమంటూ ఇద్దరే ఇద్దరు, మొగుడు పెళ్ళాం అంతే. మా ఇంట్లో ఎంతమంది ఉంటారో నీకు చూపించనా ధ్రువ్ అని మీనాక్షి మొదటిసారి ఆంజనేయులకి ధ్రువుని పరిచయం చేస్తుంది. ఆంజనేయులు ధ్రువ్ వైపు చూడగానే ఆశ్చర్యపోతూ మీనాక్షి ఎవరు ఈ అబ్బాయి అని ఆతృతతో అడుగుతాడు. మీనాక్షి ఆంజనేయులతో నాన్న ఆ విషయాలన్నీ మీకు నేను తర్వాత చెప్తానులే నాన్న, ముందు నన్ను ఈ బుడంకాయ గాడిని మీకు పరిచయం చేయనివ్వండి. వీడి పేరు ధ్రువాంశ్ అని పరిచయం చేస్తుంది మీనాక్షి. ధ్రువ్ మధు వైపు చూసి ఎవరి గ్రాండ్ పా మధు, నీకేమవుతాడు అని అడుగుతాడు. మధు ధ్రువ్ వైపు చూసి నువ్వు నా ఫ్రెండు కదా, ఇప్పుడు నా బంధువులు కూడా నీ బంధువులే అవుతాడు ధ్రువ్. మధు చెప్పిన మాటలకు ధ్రువ్ సంబరపడిపోతూ అంటే నీ రిలేటివ్స్ నా రిలేటివ్స్ అన్నమాట అని అడుగుతాడు. అవును ధ్రువ్, ఇప్పుడు నా బంధువులు నీ బంధువులు అన్నమాట. ఆయన నీకు తాతయ్య అవుతారు. నమస్తే తాతయ్య గారు అని పలకరించి ధ్రువ్ అని చెప్పింది మధు. ధ్రువ్ ఎవరినైనా హాయ్ బాయ్ అంతవరకే పలకరిస్తాడు. ఫస్ట్ టైం మధు చెప్పిందని నమస్తే తాతయ్య గారు అని ముద్దు ముద్దుగా అంటూ ఆంజనేయుల్ని మొదటిసారి పలకరిస్తాడు ధ్రువ్. ఆంజనేయులు ధ్రువుని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తూ తన కళ్ళజోడుని తీసి తన కళ్ళను బాగా తుడుచుకొని తన స్పెట్స్ని మళ్ళీ తన కళ్ళకు పెట్టుకొని ధ్రువ్ వైపు అలానే చూస్తాడు. ధ్రువ్ మధుని కలిసినప్పటి నుంచి మధు ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనిస్తూ ఉంది వసుధ. నీ ఏజ్ ఎంతరా అని అడుగుతుంది మీనాక్షి. ఐఆమ్ 3 years ఓల్డ్ అని గర్వంగా చెప్పాడు ధ్రువ్. ఆంజనేయులు తన పక్కనే ఉన్న రామయ్యకు ఫోన్లో ఉన్న ధ్రువుని చూపించాడు. ధ్రువుని చూడగానే రామయ్యకు కూడా ఆంజనేయులకు కలిగినంత ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు ఎవరి బాబువి, మీ నాన్న పేరేంటి అని ధ్రువుని రామయ్య అడుగుతాడు. ధ్రువ్ మధు వైపు చూశాడు. మధు చిన్నగా నవ్వుతూ ధ్రువ్ వైపు చూసి ఆయన నీకు పెద్ద తాతయ్య అవుతారు. నీ పేరు చెప్పి నమస్తే పెద్ద తాతయ్య గారు అని ఆయనని పలకరించు అని చెప్పింది మధు. మధు చెప్పినట్లుగానే తన పేరుని చెప్పి నమస్తే పెద్ద తాతయ్య గారు అని ముద్దుగా చెప్పాడు ధ్రువ్. ఎవరితో మా అన్నయ్యలిద్దరూ అంతగా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ నాగేంద్ర రామయ్య వెనుక వైపుగా వెళ్ళి ఫోన్ వైపు చూస్తాడు. మధు ఒళ్ళో కూర్చొని అందరినీ నవ్వుతూ పలకరిస్తున్న ఆ చిన్నపిల్లవాడిని చూసి ఆశ్చర్యంగా
ఆ పిల్లవాడి వైపే చూస్తూ, అన్నయ్య, ఈ బాబు అచ్చం చిన్నప్పుడు ఆదిత్యలానే ఉన్నాడు కదా, ఆదిత్య చిన్నప్పుడు ఇలానే ఉండేవాడు కదా అన్నయ్య అని అంటాడు. నాగేంద్ర మాటలు విన్న రామయ్య, ఆంజనేయులు ఇద్దరు తమ తలలను నిలువుగా ఊపుతారు. నాగేంద్ర మాటలకు భారతి వెంటనే పైకి లేచి ఆత్రం తట్టుకోలేక, ఏది, నన్ను చూడనివ్వండి, ఆ బాబుని నన్ను చూడనివ్వండి అని అంటూ రామయ్య దగ్గరికి వస్తుంది. రామయ్య ఆ ఫోన్ని నాగేంద్ర చేతికి ఇస్తాడు. నాగేంద్ర ధ్రువ్ వైపే చూస్తూ, ఇది ఎలా సాధ్యం? అచ్చం ఈ బాబు ఆదిత్యలానే ఉన్నాడు. ఆదిత్య కొడుకు అంటే ఎవరైనా నమ్ముతారు అని ఆలోచనలో పడతాడు నాగేంద్ర. ధ్రువ్ మళ్ళీ మధు వైపు చూశాడు. మధు చిన్నగా నవ్వుతూ, ఈయన నీకు చిన్న తాతయ్య అవుతాడు. ధ్రువ్ వెంటనే నాగేంద్ర వైపు చూస్తూ, నమస్తే చిన్న తాతయ్య గారు అని చాలా ముద్దుగా చెప్పాడు. నాగేంద్ర ధ్రువ్ మాటలు వింటుంటే అచ్చం ఆదిత్య మాట్లాడుతున్నట్లే అనిపిస్తోంది. ఏమాత్రం ఆత్రం తట్టుకోలేని భారతి వెంటనే నాగేంద్ర చేతిలో నుంచి ఫోన్ని అందుకుంటుంది. భారతి కూడా ధ్రువ్ వైపు చూసింది. ధ్రువ్తో, ఈవిడ మీ పెద్దనాయనమ్మ గారు, నమస్కారం చెప్పు ధ్రువ్ అని అంటుంది మధు. ధ్రువ్ తన 2 చేతులను జోడించి, నమస్కారం పెద్దనాయనమ్మ అని అంటాడు. భారతి పక్కనే ఉన్న తులసి, ఇంతకీ ఎవరి పిల్లవాడు? అచ్చం ఆదిత్యలానే ఉన్నాడు. ఆదిత్య కొడుకు అంటే ఎవరైనా నమ్ముతారు కదా భారతక్కయ్య అని అంటూ అడుగుతుంది తులసి. ఈవిడ మీ చిన్ననాయనమ్మ గారు అని మధు తులసిని పరిచయం చేస్తుంది ధ్రువ్కి. ధ్రువ్ ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ధ్రువ్ మాటలు వింటున్న తులసి, భారతి, రామయ్య, నాగేంద్ర, ఆంజనేయులు అందరూ నవ్వుకుంటున్నారు. ఎవరైనా మాతో ఈ బాబు ఎవరో చెబుతారా అని ఆత్రం తట్టుకోలేక మరోసారి గట్టిగా అడుగుతుంది భారతి. హాయ్ ఫ్రెండ్స్, నా స్టోరీని మీరు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు పేరు పేరున నా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. నిన్నటి ఎపిసోడ్ని నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే మా అపార్ట్మెంట్లోనే పెళ్ళి జరుగుతోంది. హల్దీ ఫంక్షన్ అని, మెహందీ ఫంక్షన్ అని చాలా హడావుడిగా ఉంది. ఆ సౌండ్లకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. స్టోరీకి వాయిసే ఇంపార్టెంట్. డిస్టర్బెన్స్గా ఉంటే ఆ స్టోరీ వినటానికి అంత మంచిగా అనిపించదు. అందుకే నేను స్టోరీని అప్లోడ్ చేయలేకపోయాను. స్టోరీని మీకు ఇన్ టైంలో అందించడం కోసమే మిడ్నైట్ ఎటువంటి సౌండ్ లేని సమయంలో స్టోరీకి వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు అప్లోడ్ చేస్తున్నాను. పక్కన వాళ్ళది పెళ్ళి కదండి, తప్పదు. మరో 3 రోజులు మా అపార్ట్మెంట్ మొత్తం సందడిగా గోలగా ఉంటుంది. తప్పదు కదా. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఛానల్ని హైప్ చేసి నా స్టోరీకి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.